ఈ పౌడర్ ఎప్పుడు వేసుకోవాలి? నొప్పి లేనప్పుడు కదా! కానీ ఎర్రగా అయిపోయి నొప్పి ఉన్నప్పుడు ఈ పౌడర్ కంటే కూడా క్యాలమైన్ అనేటటువంటి కొంచెం పాత తరమైనటువంటి మేకప్ మెడిసిన్ ఉంటుంది. వాళ్ళకి ఆడవాళ్ళు వేసినప్పుడు బేస్ అంటారు. మొహం మీద ఫస్ట్ రాసుకుంటారు అది. ఒక రకమైన గులాబీ రంగు ఉన్నటువంటి క్రీమ్ అది. సో, క్యాలమైన్ అంటారు. ఈ క్యాలమైన్ లోషన్ రాసుకుంటే కాస్త చల్లగా, సూదింగ్‌గా మంచి సువాసన కూడా ఉంటుందది. లాక్టో క్యాలమైన్ అని, క్యాలడ్రిల్ అని ఈ పాత తరం పేర్లు. కొత్తవి ఇప్పుడు చాలా వచ్చాయి. మీరు క్యాలమైన్ లోషన్ అని మీరు మందు షాపులో అడిగినా ఇస్తారు. లేదా ఆన్‌లైన్ కొనుక్కున్నా కొనుక్కోవచ్చు. క్యాలమైన్ లోషన్ రాసుకుంటే చల్లగా ఉంటుంది అక్కడ కాస్త. కొంచెం నొప్పి, మంట తగ్గిన తర్వాత అప్పుడు మీరు ఈ నేను చెప్పినటువంటి పౌడర్స్ వేసుకోవడం. పౌడర్స్‌లో కూడా యాంటీ ఇన్ఫెక్టివ్ ఉన్న పౌడర్స్ కొన్ని ఉంటాయి. నేను చెప్పినట్టు క్యాండిడ్ పౌడరు, బోరోసిల్ అనేటటువంటిది. ఇలాంటివి కాస్త యాంటీ ఇన్ఫెక్టివ్ పౌడర్స్ కూడా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ప్రిక్లీ హీట్ పౌడర్సే. సో, సమ్మర్ 2, 3 నెలలు ఇలాంటి పౌడర్ వేసుకోవడం, చెమట తక్కువగా ఉండడం చూసుకోవడం. ఒకవేళ చేతుల కింద జుట్టు అలాగే ఉన్నట్లయితే దాన్ని తీసివేయడం. ఇట్లాంటివి చెమట అక్కడ ఆగకుండా, చెమట అక్కడ ఉండిపోకుండా మిమ్మల్ని చాలా కొంతమందికి ఛాతీ మీద కూడా మగవాళ్ళకి చాలా జుట్టు ఎక్కువ ఉంటుంది. ఆ జుట్టు అంతా కూడా షేవ్ చేసేసుకోవడం. అప్పుడు పౌడర్ రాసుకున్నట్లయితే చెమట అక్కడ లాక్ చేయకుండా, ఇప్పుడు జుట్టు ఉన్నట్లయితే ఏం చేస్తుంది? చెమట అక్కడ పట్టుకొని ఉంచుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. సో, ఛాతీ మీద గానీ, చేతుల కింద గానీ ఒకవేళ జుట్టు ఉన్నట్లయితే అదంతా షేవ్ చేసేయటం అనేది ఈ